సార్ నమస్తే సార్. నమస్తే అండి. సుధాకర్ రెడ్డి గారు, ధర్మాన ప్రసాదరావు గారు ఒక్కోసారి కూడా కాంట్రవర్షియల్ కామెంట్లు నమస్తే స్పీకర్ గారు. నమస్తే సార్. ధర్మాన ప్రసాదరావు గారు ఒక్కోసారి కాంట్రవర్షియల్ కామెంట్లు బాగా చేస్తా ఉంటారు సార్. ఆయన ఏంటంటే పబ్లిక్ గానే ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియకుండా ఒక్కోసారి మాట్లాడేస్తా ఉంటారు. మనం చూసాం ఒక్కోసారి ఎంత పెద్ద బూతు మాట్లాడారో ఆయన. దాన్ని కూడా ఆయన పెద్ద గర్వంగా మాట్లాడేస్తా ఉంటారు. ఈ రోజు ఆయన చెప్తుంది ఏంటంటే సార్, వాలంటీర్లు అనే వాళ్ళంతా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ నాయకులు. నేనెంతో మీరు అంతే. రేపొద్దున మీరందరూ ఎలక్షన్లో ఏజెంట్లుగా కూర్చోవాలి. అలాగే ఇప్పుడు వృద్ధులకు గాని, లేకపోతే వికలాంగులకు గాని వాళ్ళొచ్చి బూతులకు ఓటేయక్కర్లా. వాళ్ళు ఇంటికాడ ఓటేస్తే చాలు. వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే ఇంటికి ఓటిచ్చేస్తారు. సో, మీరు ఆ అప్లికేషన్ తీసుకెళ్ళి మీరు ఎవరికి ఓటేయాలో చెప్పాలి. అంటే మీరు ఎవరికి ఓటేయాలో డైరెక్ట్‌గా చెప్పక్కర్లా. మీరెళ్ళగానే వాళ్ళు ఎవరికి ఓటేయాలో మీకు తెలిసిపోద్ది. సో, వాళ్ళు కంపల్సరీ వైఎస్ఆర్‌సీపీకే ఓటేస్తారు. అంటే ఇండైరెక్ట్‌గా చెప్తున్నారనమాట. ఎవరైనా సరే వృద్ధులున్నా, వికలాంగులున్నా సరే మీరు వాళ్ళ చేత బలవంతంగా అయినా వైఎస్ఆర్‌సీపీకి గుద్దించాలి. అలాగే రేపొద్దున మీరు ఎలక్షన్ ఏజెంట్‌లుగా కూర్చోవాలి. అక్కడొచ్చి వాడు ఎక్కడ దేనికి ఓటేయాలని కన్‌ఫ్యూజ్ అవుతుంటే మీరు ఆళ్ళకి చెప్పాలి. అంటే ఇంత పబ్లిక్‌గా, ఇంత నిసిగ్గా చెప్పేస్తున్నారు సార్. మరి మీరెంత మటుకు సమర్థం అవుతున్నారు సార్ ఇలాంటి ఆటిల్లో? రేపొద్దున కంపల్సరీ ఆళ్ళకి 2,00,000, 4,00,000 వాలంటీర్లున్నారు. వాళ్ళందరిని ఏజెంట్లుగా వాడతారు. మీరేం చేయబోతున్నారు దానికి? ఇది ఎట్లా ఉందంటే ఏం చెప్పి ఈ ధర్మాన ప్రసాదరావు నాకు తెలిసి నాయకుడు కాదండి, హ్మ్. మెంటలోడు. హ్మ్. మీరేంటే ఇంత పబ్లిక్ గా వాళ్ళ జైబే కుట్రలన్నీ చెప్పాడంటే జగన్మోహన్ రెడ్డి గారి జైబే కుట్రలన్నీ హ్మ్. పబ్లిక్ గా చెప్పి మాకు సాయం చేస్తున్నాడు. ఒక విధంగా ఆయన చంద్రబాబు నాయుడు గారు కోవర్ట్ అండి. ధర్మాన ప్రసాదరావు గారు నాకు ఇప్పుడు అర్థం అయిపోయింది. ఆయన జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని కంకణం కట్టుకున్నట్టుంది. ఎందుకో ఆయన ఎక్కడో విభేదించుంటాడు. హుహు. ఎవడైనా బుద్ధున్నవాడు నేను దొంగతనానికి వస్తా రేపు రాత్రికి అని ఎవరికైనా చెప్తారని మీరు చెప్తారా? హ్మ్. నేను అంటే ఇప్పుడు నేను రేపు రాత్రికి పలానా బ్యాంకులోనో లేకపోతే వాళ్ళ ఇంట్లోనో దొంగతనం చేస్తానని పబ్లిక్ లో చెప్తామా అండి? అంటే పనికి మాలిన ధర్మాన ప్రసాదరావు గారు హ్మ్. ఇది ఆ కుట్ర. అంటే వాళ్ళ ఆలోచన అదే అండి. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దొంగ ఓట్లతో గెలవాలనుకుంటున్నారు. రిగ్గింగ్ చేసి గెలవాలనుకుంటున్నారు. దౌర్జన్యాలు చేసి ఇవన్నీ మాకు తెలుసండి. మేమేం అమాయకంగా రాజకీయాలు ఏమి చేస్తూ లేము. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కాదండి 2, 3 ఏళ్ల నుంచి అందుకే బూత్ లెవెల్‌లో ఏజెంట్లు పెట్టుకున్నాం. వీళ్ళు అంటే ఏజెంట్లు మా కమిటీలన్నీ వేసి బూత్ లెవెల్ కమిటీలు అక్కడ అందరూ ఉన్నారు. వాలంటీర్లకు సమానంగా మేము మా సొంత వాలంటీర్ వ్యవస్థను పెట్టుకున్నామండి. వాలంటీర్లు ఏమన్నా పుడింగిలా అండి? అంటే కొట్టేస్తారా? వాలంటీర్లు వచ్చేసి దౌర్జన్యాలు చేసి ఓట్లేసేస్తారా? చెప్పండి. ఏ వాలంటీర్ కాదు, పోలీసులు. అట్లయితే తిరుపతిలో దొంగ ఓట్లు వేయించిన ఐఏఎస్ ఆఫీసర్లు, సిఐలు, ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్ అందరూ చెమ్మా చెక్క ఆడుకుంటున్నారు ఇంటికి పోయి. ఐఏఎస్ చేసిన వాళ్ళే చెమ్మా చెక్క ఆడితే వాలంటీర్లు ఎంత అండి? వీళ్ళేమి దొంగ ఓట్లు వేసేస్తారా? వీళ్ళు అనుకున్నంతగా ఏం కుదరదండి. వాలంటీర్ దేవురండి. అమెరికా నుంచి దిగాడా? ఆ పల్లెటూరులోనో లేదు పట్టణమో అన్న ఒక వీధిలోనో ఇంట్లోనో ఉండదా? ఇష్టం వచ్చినట్టు చేసి కొట్టేస్తారు అక్కడ చుట్టుపక్కల ఇళ్ళోళ్ళు. ఇదే నేనంటే దౌర్జన్యం అని కాదండి. ఇదే ఎక్కడో ఒక గ్రూపులో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్‌ను కొట్టేస్తేనో, లేకపోతే ఎవ్వరు లేని సమయంలో పోయి ఈనాడు ఆఫీస్ మీద రాళ్ళేసేస్తేనో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మనగాళ్ళేం కాదండి. ఇదే విధంగా రియాక్షన్ ఉంటే యాక్షన్, రియాక్షన్ ఈక్వల్ గా ఉంటది. చిన్నప్పుడు చదువుకున్నాం. ఈ రియాక్షన్ తిరగబడితే జనం వాళ్ళొచ్చి ఓట్లేసి ఇది లేదు, ఆడ వచ్చేది లేదండి. ఇందులో ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు వాలంటీర్లను ఏమి ఎంకరేజ్ చేయరు. ఆ రోజుటికి వాలంటీర్లు ఏమన్నా తప్పులు చేస్తే శిక్షలు అనుభవించక తప్పదు. జనమే శిక్షిస్తారండి. మేమంటే ఈడ అంతేమి చేతులు ముడుచుకొని గాంధీవాదులు ఎవ్వరు లేరు ఇక్కడ. అన్నా గాంధీ ఇది ఇది వాళ్ళకి చెప్తున్నానండి, మీకు కాదు. వైఎస్ఆర్ పార్టీ గూండాలు ఏంది గూండాలు మీరు తిక్కగా ఎక్కడ గూండాలు చెప్పు? ఒక్కొక్కడు తాగేసి పొట్టలు పెట్టుకొని కనీసం ఓ 2 పర్లాంగులు పరిగెత్తలేని వాళ్ళంతా ఇట్లా నడుస్తాడు. నేను నవ్వుతుంటా. నన్ను కూడా చాలా మంది అంటుంటారు, సార్ మీరు నేను మీకు పబ్లిక్ లో చెప్తున్నా. మా ఇంటి దగ్గర నుంచి నేను ఒంటరిగా సాయంత్రం 5 నుంచి ఖాళీగా ఉంటే 8 మధ్యలో
వాకింగ్ చేస్తుంటానండి. పెద్ద 80 ఫీట్ రోడ్డు ఉంది. ఒక్కడనే ఎవరైనా ఫ్రెండ్ వస్తే ఒక్కడనే సింగిల్ గా. నాకు అప్పుడప్పుడు సార్ మీరు టీవీలో ఎలా తిడతారు, మీరు ఒకరే తిరుగుతారు, ఇదంతా పెద్ద పెద్ద గూండాలు కదా. నవ్వుకున్నా నేను. సరే గుంట నక్కలరా, గూండాలు ఎవరున్నారయ్యా? గుంట నక్కలు, పులులు మేము. ఏ గాండ్రిస్తే పరిగెత్తు, వాడేం చేసి చెప్పాను నేను. ఇక్కడ నుంచి నేను ఆ పక్క దాటుకుంటే కూడా నాతో పాటు దాటలేరు. అర్థమైందండి. వీళ్ళేంది కొట్టేది? ఈ మోచేత్తో పొడిచే కుమ్మేస్తానని చెప్పాను. అంత పెద్ద గూండాలు, రౌడీలేం వైఎస్ఆర్ ఏం లేదండి. అధికారం ఉంది, పోలీసోళ్ళు ఉన్నారు. ఆ పోలీసోళ్ళు ఏదో పెట్టుకొని తిరుగుబాటు చేసే కండిషన్ వస్తే బ్రిటిష్ సామ్రాజ్యంలోనే వాళ్ళ వల్ల కుదరక దేశాన్ని వదిలి పారిపోతే వీళ్ళందరూ జానడు ఉన్నారు. ఏదో ఒకడు ఇట్లా గడ్డం పెంచుకొని, ఒకడు ఇలా మీసం పెట్టుకొని, పొట్ట పెంచుకొని, ఒక కోట్ర తాగేది రాయ్ అంటే భయపడేది ఎవరు లేదు. గోబలు అదర కొట్టేస్తాం, ఈసారి ఎలక్షన్ లో గెలుస్తాం, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తాం. ఇది సవాలండి. ఇది టీవీలో అందరూ వింటారు కానీ పబ్లిక్ లా చెప్తున్నా. ఎవరైనా రండిమ్మా, గుండాలు వైఎస్ఆర్ నేను ఒక్కడనే రోజు వాకింగ్ చేస్తుంటా. బృందావనం అపార్ట్మెంట్ దగ్గర తిరుపతి తిమ్మినాయుడుపాలెంలో దాదాపు 1-2 గంటలు నడుస్తుంటాయి ప్రోగ్రాంలు. అయితే రండిమ్మా, సవాలు కడప గుండాలు మీరు ఎవరన్నా ఉంటే కూడా రండి, మీ దగ్గర బాంబులు ఉన్నాయి కదా తీసి అవి కూడా తీసుకురండి. ఎవడండి వాడు చెప్పే? ధర్మాన ప్రసాదరావు అంట, డొక్కులో రావు, వీళ్ళంతా చెప్పేస్తే తెలుగుదేశం వాళ్ళు భయపడి ఉంటారు. ఇప్పుడు మీరు ఇలా మీరు మాట్లాడుతుంటే ఎవరన్నా తాగినాడు పాడు అనుకోపోతారు. నాకు వాసన కూడా ఇట్లా అంటే కొంతమంది అనుకుంటారు. అంటే హార్ష్ గా చేస్తే నేను జోకులు వేస్తున్నానండి. ఇవన్నీ బుడపొక్కల ఆటలు, ఇవన్నీ సరిపోవండి. వీళ్ళంతా ప్రజల్లో భయపెట్టాలనుకుంటే సార్ ఇంకా గొప్ప వాళ్ళు కూడా మట్టి కరిచిపోయారండి. మట్టి కరిచిపోయారు. నేను చిత్తూరులో చూశాను రాజకీయాల్లో. మా రాయలసీమలో నేను కూడా ఫ్యాక్షనిస్టుల మధ్య తిరిగిన వాడినే వాళ్ళతో పాటు. అర్థమైందా? నేను ఎంత చాకచక్యం లేకపోతే నేను కత్తిపోట్లకు గురి కాకుండా, దెబ్బలు తినకుండా, తలల గాయాలు లేకుండా చాలా మందితో ఎదుర్కొన్నాను. చిన్న రౌడీలతో కాదండి. నేను ఎదుర్కొన్నప్పుడు కొమ్ములు తిరిగినారనుకున్న వాళ్ళంతా ఎదుర్కొన్నా. ఇప్పటికీ వాళ్ళ కొమ్ములు తిరిగిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది నా దగ్గర కొమ్ములు ఊడగొట్టించుకున్న వాళ్ళు ఉన్నారు. నేనే కాదండి, ఎవరు సాధారణమైన వ్యక్తి తిరుగుబడితే ఎవడు ఏమి చేయలేమండి. అతనుకున్న 2 చేతులు 2 కాళ్ళు దాన్ని అందరికి, నాకు ఉన్నాయి, మీకు ఉన్నాయి. కొంత గుండె ధైర్యం ఉంటే సరిపోతుంది, అంతే తప్ప. ధర్మాన ప్రసాదరావు గారు రండిమ్మా ఒకసారి, డొక్కు మాట్లాడే చెప్తే ఎవడుంటారు కానీ మీరు ఆ ధర్మాన గిర్మాన వీళ్ళందరూ నేను పట్టించుకోవద్దండి. ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. ఇప్పుడే నాకు ఒక ఫంక్షన్ లో తమిళనాడు నుంచి ఒక ఇంటెలిజెన్స్ ఎస్ఐ ఏది ఎస్పీగా చేశాడు ఏదో అన్నాడు ఆయన. నాకు గుర్తొచ్చి మీరు సుధాకర్ రెడ్డి కదా మా చెన్నై నుంచి అని మీరు బాగా గుర్తుపడతారు సార్, అందుకే మీరు పోలీసు, మీరు పక్కన వెంట్రుకలు చూస్తే కూడా గుర్తుపడతారు అని చెప్పాను. అలా ఇట్లా వాళ్ళందరూ ఏం కాదండి. అంటే కుట్ర బయటపడింది. వాలంటీర్లని పోలీసులు పెట్టుకొని దొంగ ఓట్లు వేసుకొని గెలవాలన్న కుట్రను ఆయన బయట పెట్టాడు కాబట్టి ధర్మాన ప్రసాదరావు మా కోవర్ట్ అని నాకు అర్థమైందేమో. నాకు తెలియదు చంద్రబాబు గారి దగ్గర ఏమన్నా ఏం తీసుకొని ఏం చేశాడో నాకు తెలియదు. నేనైతే అతన్ని చంద్రబాబు నాయుడు గారు కోవర్ట్ అనక తప్పదండి. ఓకే, ఇది బాగుంది సార్. ధర్మాన ప్రసాదరావు తెలుగుదేశం కోవర్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.